సరే మీ ఫ్రెండ్తో మాట్లాడాలి జర పని ఉంటా తనతో మాట్లాడతా హాయ్. అరే నాకేం మాట్లాడతా? ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తే నేను ఏం చేయాలి? సో ఆ పిల్ల పేరు చెప్తా. ఓకే ఓకే ఆ పిల్ల పేరు చెప్తా. ఆ పిల్ల పేరు లావణ్య. తను చెప్పుద్దా? అంటే చెప్తుంది కదా, నువ్వు ఎట్టా చెప్పావుగా రాక్షసిగా ఆమె చెప్పుద్దిగా. అయితే తను చెప్పేస్తుందా? అంత ఓపెన్ నేను ఎందుకు చెప్తా? తను ఎందుకు చెప్పుద్ది? రౌడీ పోరి బై. తను ఎందుకు చెప్పుద్ది అంటున్నా. తను ఎందుకు చెప్పుద్ది అంటే సరే తను ఎందుకు చెప్పుద్ది? తను నువ్వెందుకు అడగ? శివమెత్తిన సింగమే చూడరా. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అవుతుంది నేను వీడియో కెమెరా పెట్టక. సో తనైతేనే కెమెరా పెట్టుకొని వస్తుంది. తను అసలు నా కెమెరా తీసుకొని నా కెమెరా కూడా ఇవ్వాలి. నిన్నైతే పోయి తెచ్చుకున్నా. సో తెచ్చుకున్న మరుసటి రోజే తన మీద అయితే రివెంజ్ బ్రాంక్ అయితే చేస్తున్నా. రివెంజ్ బ్రాంక్ ఎందుకు అంటే వాళ్ళ అన్నతో మాట్లాడు 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 అంటుంది కదా. సో వాళ్ళ అన్నతో మాట్లాడినా అది క్లియర్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేవి వాళ్ళ అన్నతో అయితే మాట్లాడినా. సో ఇప్పుడైతే తన మీద అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నా. ఏం ప్రాంక్ అంటే ఆమె మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నట్టు ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నా. పెద్ద ప్లానింగే. సో పాప ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో తెలియదు. ఆమెకు ఒక తోక కూడా వస్తుంది. ఆ తోక పైన కూడా పోతా అప్పుడప్పుడు. జర చూసి ఎంజాయ్ అయితే చేయరు. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడరు. జర మీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ అయితే చేయరు. సో వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తనకైతే కాల్ చేస్తాను, చూద్దాం. ఫస్ట్ అయితే తనకు కాల్ చేద్దాం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయదు. హలో హలో, ఎక్కడున్నావు చిన్ని? ఏం చేస్తున్నావు ఇంట్లో? జర ఒకసారి ఇంటికి రాగలవా? ఎందుకు మీ అన్న ఏమన్నా అంటాడని భయమా? ఏమనట్లే, మాట్లాడింది అయిపోయింది లేదా? నీతో మాట్లాడాలి. సరే జల్దీ జల్దీ. ఓకే. సో చూసారు కదా, దానికైతే కాల్ చేసాను. తనైతే వస్తుంది. మస్తు అంటే మస్తు ఏడిపించేద్దాం. ఓకే. A few minutes later. సో గాయ్స్, తనైతే వచ్చేసింది. సారీ. వెల్కమ్ 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 వెల్కమ్. సార్ ఒక్క నిమిషం డోర్ వేసేస్తాను. వీడియో కనిపిస్తాను, నా తమాషా అయిపోతుంది. చెప్పు చిన్ని. చెప్పు చెప్పు. పార్థు గారు ఇంత ప్రేమగా చిన్ని అని పిలిస్తే పాడదు పేరు పెట్టి పిలుస్తుంది. ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. చెప్పిండా మీ అన్న? మాట్లాడినా మీ అన్నతో? మాట్లాడావా నువ్వు? అవును మాట్లాడాను. చెప్పలే? నిజంగా మాట్లాడినా. మాట్లాడావా? నేను ఏమని చెప్పి ఆఫ్ కెమెరాలో మాట్లాడతా అని చెప్పిన. నువ్వు వచ్చి వెళ్ళావా మొన్న? ఆ రోజు నైటే మాట్లాడినా. మరి మా అన్నయ్య నాకేం చెప్పలేదే. సరే, ఇంతకుముందు గొడవకు వచ్చేటప్పుడు నా దగ్గర చెప్పొచ్చు నా మీ అన్న? లేదు. మరి ఇప్పుడు కూడా చెప్పదు. చెప్తే నువ్వు చెల్లరైపోవు. మీ ఇంటి దాకా పిలుచుకొచ్చి మీ మమ్మీ ముందర నన్ను వేసుకొని తిరిగి కూడా చెయ్యవు. ఏమనలేదు. నార్మల్ ఇంకా మాట్లాడినా. నార్మల్ అంటే నార్మల్ ఏం మాట్లాడలేదు. ఇట్లా రోడ్డు మీద ఉన్నాం, సిగరెట్లు తాకుండా పాండవ కాడు ఉంటే వచ్చిండు మీ అన్న. వచ్చి సిగరెట్ కొనుక్కొని పోయిండు. మా దోస్తాడు మీ అన్నని గెలికిండు గమ్మని ఉండకుండా. సో అనేసి అట్లనే మాట్లాడుతుంటే మా అన్న వాళ్ళు వచ్చారు. మా అన్న వాళ్ళతో కూడా మాట్లాడిండు. సో ఇట్లా అన్నది. సో తనైతే ఏడుస్తుంది. నేనేమంతే ఏమన్నాను.
సో అవసరం లేదు, వాళ్ళు ఏదైనా ఏమైనా చేసుకొని నాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు, అంతే, ఇంకేమనలే. సో ఇంత చిన్న విషయానికి ఆ రోజు ఆడ మాట్లాడిన 2 గంటలకే నా మీద కెమెరా పెట్టుకొని వచ్చినావు. ఒకరోజు ఆగితే ఏమైపోతుండే, ఏమైనా అవుతుండేనా? ఏం లేదు. సరే, మీ ఫ్రెండ్తో మాట్లాడాలి, జర పని ఉంటా, మాట్లాడతా. హాయ్. అరే నాకేం మాట్లాడతా? అరే మాట్లాడుతున్నాను, ఏదో దోషిస్తున్నావు. ఏం మాట్లాడతావు తనతో? అంటే జర చిన్న విషయం మాట్లాడాల్సి ఉంది. ఏం మాట్లాడతావు? అంటే నీతో చెప్పలేని విషయం ఆమెతో చెప్పాల్సి వస్తుంది. నాతో చెప్పలేని విషయం ఇంకేమున్నాయి నీ దగ్గర? అంటే ఒకటి మాట్లాడినాయి కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? హాయ్. తనతో ఏం మాట్లాడతావు? అయ్యా, ఎందుకు దోషిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. తనతో ఏం మాట్లాడతావు అంటున్నా. సో అడుగుతున్నా, తనతో ఒక మాట మాట్లాడాలి, చిన్న మాట. ఏం మాట్లాడతావు? అంటే నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, దాని క్లారిటీ ఆమె దగ్గర కలుసుకుందామని, ఎందుకు వస్తుందో కనుక్కుందామని. తను చెప్పుద్దా? అంటే చెప్తుంది కదా, నువ్వు ఎట్టా చెప్పావుగా రాక్షసిగా, ఆమె చెప్పుద్దిగా. అయితే తను చెప్పేస్తుందా? అంత ఓపెన్ ఎందుకు చెప్తా? తను ఎందుకు చెప్పుద్ది? రౌడీ పోరి బై. తను ఎందుకు చెప్పుద్ది అంటున్నా. తను ఎందుకు చెప్పుద్ది అంటే సరే, తను ఎందుకు చెప్పుద్ది? తను నువ్వెందుకు అడగ? శివమెత్తిన సింగమే చూడరా. మీదికి వస్తుందిరా నాయనా, ఇదేం గోలరా, అయ్యో. సో నిన్నే అడిగేస్తున్నా. సో సారీ అక్క, నిన్ను అడిగినందుకు. అక్క కాదులే, ఒక ఫ్రెండ్ అనుకుంటా. సారీ ఫ్రెండ్. అక్క అన్నావు కదా, ఇంకేంటి? అక్క అన్నాను నేను, ఫ్రెండ్ అని అంట. ఎందుకు ఫ్రెండ్ అంట? అంటే ఒక చిన్న అది విషయం తర్వాత. ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే గండాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్నా. నీ మ్యాటర్ ఎందుకు, నువ్వు పక్కకు పో అమ్మా. సరే కానీ ఇక్కడ ఏం లేదు, నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మాయికి చెప్పాలనుకుంటున్నా. ఏ అమ్మాయికి? అంటే ఒక అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి అయితే ఉంది ఇక్కడ, ఎవరది? ఎవరో ఒకరు ఉన్నారు. ఎవరు అంటున్నా? అడిగిందని చెప్తా తర్వాత. సో నాకు ఆ అమ్మాయి మీద అయితే ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను ఏం చేయాలి? నువ్వు వాడికి ముందే చెప్పిన, చేతులు గీతులు కొట్టకని, ఇట్లా చేసాం వల్ల చూడమని అవుతుంది చూడు. అటు కాదు ఇటు. ఆమె నవ్వుతుంది. ఆమె నవ్వుతే నీకేమొస్తుంది? సర్లే కానీ నాకేం రావట్లేదు కానీ చెప్పు కదా. జట్టు ఫీలింగ్స్ వస్తున్నావు అంటే అర్థం చేసుకోలేకపోతున్నావు, అట్లా వస్తుంది అమ్మాయి మీద ఫీలింగ్స్. నీకేమైనా అంటే ఆ పిల్లని ఇట్లా చూడగానే ఆ పిల్లగా పడిపోయినా నేను. సో పడిపోవడం అంటే ఆ పడిపోవడం కాదు, అది వేరే పడిపోవడం. నువ్వు మనసువేనా? వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయరా నీకు? చెప్తున్నావు కదా, డేంజర్ వస్తున్నాయి నా ఫీలింగ్స్. పిల్లని ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది నాకు. సైకో తయారవుతున్నావు నువ్వు. అంటే నీ మీదకి అయితే రావట్లేను కదా, పక్క వాళ్ళ మీదకైనా పోవాలి కదా, అందుకే పోతున్నా. చెప్పు. నిజంగా కొట్టేస్తా మరి, చూడు. ఏంటి కొడుతావు? తిరంగా మాట్లాడాలా? ఇప్పుడే నేను నాటకాలు చేస్తున్నా, మాట్లాడుతున్నా. చెప్పు ప్లీజ్. ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తే నేను ఏం చేయాలి? సో ఆ పిల్ల పేరు చెప్తా. ఓకే, ఆ పిల్ల పేరు చెప్తా. ఆ పిల్ల పేరు లావణ్య. చెప్పు. అంటే ఇది చెప్పడానికి చెప్పు ప్లీజ్ చెప్పు. పైకి లే అంటున్నా. చెప్పు. టెన్షన్ అయిపోతుంది. అంటే చిన్న మాట్లాడాలి, అందుకు వినిపించిన. ఏం మాట్లాడాలి? అంటే మనం ఇద్దరు ఇప్పుడు లవర్స్ కదా, లవర్స్ అయిన మాత్రానికి ఇదంతా కామన్ గా. అవునా, చిరాకు వస్తుందా? నేను అసలు ఏం గలీజ్గా కూడా మాట్లాడలేదు, నేను ఏదో నా ఫీలింగ్ చెప్తే తను చిరాకు వస్తుంది అంటుంది. అర్థమవట్లే, ఇంకా బెమ్మ మైండ్ పని చేయట్లే. అయితే చెప్పినంత జోక్ అనుకోవాలి అయితే నేను. అంటే అది ఆల్రెడీ పెట్టుకున్నా దాన్ని.
చూసినావా బొమ్మ? ఇగో చూడు ఏమేమో అంటావుగా నన్ను. ఏంది ఇన్ని ఎట్లా లవ్ చేసినావు, ఇదేంది ఇట్లా మాట్లాడుతుండవు? చూసింది. సర్లే కానీ ఎంఏసి మాట్లాడినా తెలుసా ఏమా? చిన్న మాట్లాడలేదు నన్ను. కొంచెం ఉంటే కొట్టేసేదేమో కదా. అవును, ఇంత డేంజర్ నువ్వు ఎందుకు కొట్టలేదు నిజం చెప్పాలంటే. ఒకటి పీకాలి సో ఇవన్నీ వీళ్ళు చెత్త క్వశ్చన్లు అన్నీ అడుక్కుంటారు. కెమెరా అయిపోయినాక అడుక్కొని తర్వాత అడుక్కోను. కానీ ఒకటే, సో నాకు ఇప్పుడు ఏంటంటే అడుక్కోమంటే సరే అడుక్కో. సో ఒకటే కావాలి నాకు. మళ్ళీ ఒకటి కావాలంటున్నావు. ఏలే అది ప్రాంక్ అయిపోయింది, కెమెరా చూపించినదా, ఇంకేం అడుగుతా నేను. ఇప్పుడు హాయ్ గైస్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ ఆమెకున్న తెలివి కూడా నీకు లేదు అని చెప్పమంటాడు. బేగా అయిపోతురా. ఆమెకున్న తెలివి కూడా లేదు నీకు. సరే ఎందుకు చెప్పు. సో మీ సబ్స్క్రైబర్స్ మీ సబ్స్క్రైబర్స్ అయిపోయారమ్మా. నా మాట ఎవరు వింటలేరు అసలు. అంటే 3 రోజులకి వెళ్ళి 3-4 వీడియోలు నువ్వే కొట్టినావు, నువ్వే మాట్లాడుతున్నావు. మాట్లాడు. హాయ్ గాయస్, కొంచెం పార్దు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. కోతలలో కింగు మార్చతన ఇలాంటి వాళ్ళకి ఎవరిని ఫాలో చేయట్లేదు. అవునా? సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకటే మీరు ఇంకా నాకు కావాల్సింది అయితే ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.